నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అమలుపరిచి దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి అందరూ డిజేబుల్స్ కి ప్రభుత్వం నిర్వహించేటటువంటి అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్లలో 5% రిజర్వేషన్ ఇవ్వాలనేది చట్టం చెప్తాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి సుమారు 600 మంది డిజేబుల్స్ అడ్వకేట్స్ ఉన్నారు. ఈ డిజేబుల్ అడ్వకేట్లు అందరినీ కూడా ఈ చట్టం అమలు పరిచి అన్ని కోర్టులలో ఏజీపీలుగా, జీపీలుగా లేదు స్టాండింగ్ కౌన్సిల్స్ ఎంపిక చేసేటప్పుడు ఈ చట్టాన్ని అమలు పరిచి డిజేబుల్డ్ గా ఉండేటటువంటి అడ్వకేట్లు అందరికీ కూడా 5% రేషియోని అమలు పరిచి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ న్యాయవాదులుగా ఎంపిక చేయాలని నేను ఒక న్యాయవాదిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, లా సెక్రటరీకి, లా మినిస్టర్ గారికి, తర్వాత చీఫ్ జస్టిస్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా నేను ఈ పెద్దలందరినీ కోరుకునేది ఏంటంటే, డిజేబుల్డ్ గా ఉన్నటువంటి అడ్వకేట్లు వాళ్ళ యొక్క వాళ్ళు ప్రాక్టీస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు. అందుకనే వీళ్ళందరినీ కూడా 5% రిజర్వేషన్ అమలు పరిచి డిజేబుల్డ్ అడ్వకేట్లని ప్రభుత్వ న్యాయవాదులుగా ఎంపిక చేయాలని చెప్పేసి కోరుతున్నా. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ మనకు డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.